తిరుమల పరకామణి దొంగతనం కేసుపై తాజాగా జరిగిన విచారణలో హైకోర్టు ధర్మాసనం పలు ముఖ్యాంశాలను లేవనెత్తింది. ఇది దేవస్థాన ఆస్తులకు ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత తిరుమల ఆలయ పరిరక్షణకు సంబంధించిన కేసు కావడంతో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సహించరాదని కోర్టు స్పష్టం చేసింది. ఇది చిన్న కేసు కాదు. దేవాలయాల ఆస్తుల దోపిడీ కేసులో లోక్ అదాలత్లో రాజీ అనేది సరైన మార్గం కాదని కోర్టు స్పష్టం చేసింది. సతీష్ కేసులో రాజీ సాధ్యం కాదని సింగిల్ జడ్జి అభిప్రాయపడడంతో తప్పేం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఒక ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని, దాన్ని సవాల్ చేయడంలో ఉన్న న్యాయ ప్రక్రియను గౌరవిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇక దేవాలయాల ప్రయోజనాలు, ఆస్తుల సమగ్రతను కాపాడే విషయంలో కూడా కోర్టులు మొదటి సంరక్షకులే అని ధర్మాసనం చెప్పింది. ఈ వ్యాఖ్యలు దేవాలయాలకు సంబంధించిన నేరాలను అత్యంత సీరియస్ గా చూడాలనే కోర్టు దృక్పథాన్ని వెల్లడించాయి. ఇక రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్పై మరోసారి సమగ్ర విచారణ అవసరమని కూడా భావించిన ధర్మాసనం ఈ కేసును ఈ నెల 11కు వాయిదా వేసినట్లు కూడా స్పష్టం చేసింది. తిరుమల పరకామణి దొంగతనం కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవస్థానం ఆస్తుల విషయంలో చిన్న నిర్లక్ష్యము సహించరాదంటూ కూడా ధర్మాసనం మరోసారి తేల్చి చెప్పింది. పరకామణి దోపిడీ కేసు చిన్నది కాదని, దీన్ని పెద్దదిగా చూడాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల కేసుల్లో లోక్ అదాలత్ రాజీ అనేది సరైన పద్ధతి కాదంటూ కూడా హైకోర్టు వ్యాఖ్య చేసింది. సతీష్ కేసులో రాజీ సాధ్యం కాదని సింగిల్ జడ్జి అభిప్రాయం సుముచితమనే అంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. సింగిల్ జడ్జి తీర్పు ప్రాథమిక అభిప్రాయమే అంటూ కూడా ధర్మాసనం తెలియజేసింది. దేవాలయ ఆస్తుల రక్షణలో కోర్టులే మొదటి సంరక్షకులుగా ఉంటారంటూ కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. అప్పీల్ పై మరోసారి సమగ్ర విచారణ జరగటం అవసరమంటూ కూడా ధర్మాసనం తేల్చి చెప్పింది. విచారణను ఈ నెల 11కి వాయిదా వేసినటువంటి హైకోర్టు మరోసారి దేవాలయాలకు సంబంధించినటువంటి ఈ హిందూ మనోభావాలు ఒక వర్గానికి సంబంధించి దేవాలయాలు, హిందూ దేవాలయాలకు సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ దేవాలయాలకి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆస్తులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఆభరణాలు కావచ్చు, ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయాల్లో జరిగినటువంటి దొంగతనాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్ కావడం, అలాగే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ కావటం, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ కావటం, వాళ్ళందరూ కూడా కూర్చొని సెటిల్మెంట్లు చేయటం, లేకపోతే లోక్ అదాలత్ లాంటి వ్యవహారాలు జరపటం అనేది పూర్తిగా చట్ట విరుద్ధం అంటూ కూడా ధర్మాసనం తేల్చి చెప్పేసింది. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా సెంటిమెంట్ తో కూడిన వ్యవహారం కాబట్టి దేవాలయాల ఆస్తుల కేసులో దేవాలయాలకు సంబంధించినటువంటి కీలకమైన ఆస్తులు చోరీ జరిగినప్పుడు అక్కడ లోక్ అదాలత్లు పెట్టి రాజీ ఎలా చేస్తారంటూ కూడా ధర్మాసనం చాలా క్లారిటీగా చెప్పింది. దేవాలయాల ఆస్తుల సంరక్షణకు సంబంధించి న్యాయస్థానాలదే సంరక్షణ బాధ్యత ఉంటుంది అంటూ కూడా మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. దీంతో విచారణ ఈ నెల 11కి వాయిదా వేసినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. తిరుమల పరకామణి దొంగతనం కేసుకు సంబంధించి హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని మనం కీలకంగా కూడా మనం తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి విచారణ ఏ విధంగా జరగబోతుంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోక్ అదాలత్ చేసి వాటిని సెటిల్మెంట్ చేయటం అనేది సరైన పద్ధతి కాదు. ఒక వర్గం హిందూ మతానికి సంబంధించి, హిందూ దేవాలయాలకు సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి కీలకమైన వ్యవహారంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.